ఆధ్యాత్మిక నగరిగా బాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమత కుంభ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా సాగుతున్న ఈ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. 7:30 నుంచి 9 వరకు శాతుమురై తీర్థ ప్రసాద గోష్ఠి, 9 నుంచి 10 వరకు నిత్య పూర్ణాహుతి బలిహరణ, 10 నుంచి 11 వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవతో పాటు విశేష ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు రథోత్సవం, చక్రస్నానం నిర్వహించబోతున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుంచి 7:30 వరకు సాకేత రామచంద్ర స్వామి, 18 దివ్యదేశ మూర్తులు, 18 గరుడులపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయబోతున్నారు. రాత్రి 7:30 నుంచి 9 వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగబోతున్నాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 8వ రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. డోలోత్సవం, సామూహిక ఉపనయనం నిర్వహించారు. పెరుమాళ్లకు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి డోలోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు డోలోత్సవం యొక్క విశిష్టతను తెలియజేశారు. త్రిదండి చినజీయర్ స్వామి శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తుంది. సమతాకుంభలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తొమ్మిది దివ్య దేశాల్లో వాటికి నిర్వాహకుడుగా ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిగా 10 రూపాల్లో ఇక్కడ వెంచేసి ఉండి మనందరికీ సేవ సాధిస్తున్నాడు. మన మనస్సుల డోలికలలో, అంటే మనస్సులనే ఉయ్యాల్లో స్వామి నిరంతరము ప్రేమతోటి ఆనందిస్తూ ఉండాలి. మనం ప్రతిరోజు పూజా కార్యక్రమం చేసేటప్పుడు చివర స్వామిని మన మనోమందిరాల్లో పవళింప చేసుకుంటాం. కేవలం ఆయన అక్కడ ఉంటే చాలు, ఉన్నాడనే ఒక విశ్వాసం మనలో ఏర్పడితే చాలు, మనకు అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు ఆయన. మనకి ఏవేవి తగునో వాటన్నిటినీ ప్రసాదించడానికే ఆ స్వామిని మనం అలా మన మానస డోలికల్లో ఊపగలిగితే చాలు.